ఈరోజు మనం ఒక అద్భుతమైన ఎంతో పవిత్రమైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే వారణాసిలోని తులసి మానస్ మందిర్. మనమందరం ప్రతిరోజు లేదా కనీసం మంగళ శనివారాల్లో అయినా హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటాం కదూ. మనందరికీ ఎంతో ఇష్టమైన అనంతమైన శక్తినిచ్చే ఆ హనుమాన్ చాలీసా ఎక్కడ పుట్టిందో, ఎక్కడ రూపుదిద్దుకుందో మీకు తెలుసా? ఆ పవిత్ర ప్రదేశమే ఈ తులసి మానస్ మందిర్ ఉన్న స్థలం. కానీ ఈ ఆలయ ప్రాముఖ్యత తెలుసుకునే ముందు దీని వెనక ఉన్న అసలు కథ, గోస్వామి తులసీదాసు గారి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాల గురించి మనం తెలుసుకోవాలి. తులసీదాసు గారు మొదట్లో తన భార్య రత్నావళిపై అమితమైన ప్రేమను, వ్యామోహాన్ని కలిగి ఉండేవారు. ఒకరోజు ఆమె పుట్టింటికి వెళ్లగా ఆయన ఆ ఎడబాటును ఒక్క క్షణం కూడా భరించలేక భయంకరమైన తుఫాను రాత్రిలో ఉప్పొంగుతున్న నదిని కూడా దాటి ఆమె దగ్గరికి వెళ్లారు. ఆయనను చూసి సంతోషించడం కన్నా ఆమె సిగ్గుతో, నా ఈ చర్మం ఎముకల శరీరంపై మీరు చూపిస్తున్న ప్రేమలో సగమైన ఆ శ్రీరామచంద్రుని పాదాలపై చూపిస్తే మీ ఈ జన్మ తరించిపోతుంది అనంటారు. ఆ మాటలు తులసీదాసు గారి హృదయాన్ని శూలంలా తాకాయి. అదే క్షణంలో ఆయన జీవితం మారిపోయింది. సాంసారిక బంధాలను త్యజించి శ్రీరాముని అన్వేషణలో కాశీకి చేరుకున్నారు. పురాణాల ప్రకారం కాశీలో ఆయనకొక ప్రేతాత్మ దర్శనమిచ్చి ఆంజనేయ స్వామిని ఎలా కలుసుకోవాలో మార్గం చెప్పింది. హనుమంతుడు రోజూ ఒక కుష్ఠరోగి వేషంలో వచ్చి తులసీదాసు చెప్పే రామకథను వినేవారిలో మొదటివాడిగా వచ్చి చివరివాడిగా వెడతాడని ఆ ఆత్మ చెప్పింది. అదేవిధంగా తులసీదాసు గారు హనుమంతుణ్ణి గుర్తించి ఆయన పాదాలపై పడి శ్రీరామ దర్శనం కలిగించమని వేడుకున్నారు. ఆంజనేయ స్వామి కరుణించి చిత్రకూటంలో శ్రీరామ దర్శనం అవుతుందని అభయం ఇచ్చారు. అలా హనుమంతుడి దయతో సాక్షాత్తు శ్రీరామచంద్రుని దర్శన భాగ్యం పొందిన తర్వాతే ఆ దివ్యానుభూతితో సామాన్యులకు కూడా ఆ రామాయణం సారాన్ని అందించాలన్న సంకల్పంతో శ్రీరామచరితమానస్ రచనకు పూనుకున్నారు. ఇక హనుమాన్ చాలీసా పుట్టుక వెనుక కూడా ఒక శక్తివంతమైన కథ ఉంది. తులసీదాసు గారి కీర్తి విని అప్పటి మొఘల్ చక్రవర్తి అక్బర్ తన ఆస్థానంలో ఏదైనా మహిమ చూపించమని ఆయనను ఆదేశించాడు. దానికి తులసీదాస్ గారు, నేను కేవలం రాముని దాసుణ్ణి, నాకు ఎలాంటి మహిమలు రావు అని వినయంగా చెప్పారు. ఆగ్రహించిన చక్రవర్తి ఆయనను ఫతేపూర్ సిక్రీ కోటలో బంధించాడు. ఆ కారాగారంలో తులసీదాస్ గారు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆ బాధలో, ఆ నిస్సహాయ స్థితిలో తనను ఈ లోకాన్ని ఆదుకోగల ఏకైక శక్తి ఆంజనేయ స్వామి అని నమ్మి ఆయనపై 40 పద్యాలతో కూడిన స్తుతిని రచించడం ప్రారంభించారు. అదే మనందరం ఈరోజు పారాయణం చేసే హనుమాన్ చాలీసా. మరి ఈ ప్రదేశానికి తులసీదాస్ గారితో ఇంత విడదీయరాని సంబంధం ఎందుకుంది? ఎందుకంటే శతాబ్దాలుగా గోస్వామి తులసీదాసు గారు కూర్చొని తన అద్భుతమైన రామచరిత మానసాన్ని రచించిన పవిత్ర స్థలంగా భక్తులు పూజిస్తూ వచ్చారు. అయితే చాలా కాలం పాటు ఇక్కడ పెద్ద ఆలయం ఏదీ ఉండేది కాదు. ఇదొక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందినప్పటికీ ఒక అధికారిక కట్టడంలా ఉండేది కాదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం పాత ఆలయానికి పునర్నిర్మాణం అంటే రీకన్స్ట్రక్షన్ లేదా పునరుద్ధరణ అంటే రెనోవేషన్ చేసింది కాదు. ఇది పూర్తిగా కొత్తగా కట్టిన ఆలయం. గోస్వామి తులసీదాసు గారికి ఆయన అజరామరమైన కావ్యమైన రామచరిత మానసానికి శాశ్వతమైన గౌరవాన్ని అందించడానికి 1964లో దీన్ని మొదటిసారిగా నిర్మించారు. ఈ ఆలయం మొత్తం తెల్లని పాలరాతితో చూడడానికి ఎంతో ప్రశాంతంగా, అందంగా ఉంటుంది. ఆలయం గోడల నిండా రామచరిత మానసంలోని దోహాలు, చౌపాయిలు అందంగా చెక్కబడి ఉంటాయి. ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల రామచరిత మానసాన్ని పూర్తిగా చదివినంత పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయం మొదటి అంతస్తులో యంత్రాలతో కదిలే బొమ్మల ద్వారా రామాయణంలోని ముఖ్య ఘట్టాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తారు. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి? వాయుమార్గం. మీకు సమీపంలో వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడ నుండి టాక్సీ లేదా ఆటోలో సుమారు 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. రైలు మార్గం. వారణాసి జంక్షన్ లేదా బనారస్ అంటే పాతనేం మండువాడి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి ఆటో లేదా టాక్సీ ద్వారా సుమారు 5 నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం. వారణాసి నగరంలోని ఏ ప్రాంతం నుండైనా బస్సులు, ఆటోలు లేదా టాక్సీల ద్వారా దుర్గాకుండ సమీపంలో ఉన్న ఈ తులసి మానస్ మందిరానికి చాలా తేలికగా చేరుకోవచ్చు. సాక్షాత్తు రామచరిత మానస, హనుమాన్ చాలీసా పుట్టిన పవిత్ర భూమిని దర్శించుకోవడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. మీరు కాశీయాత్రకు వెళ్లినప్పుడు ఈ తులసి మానస్ మందిరాన్ని తప్పకుండా సందర్శించండి. ప్రయాగలోని ఈ ఆలయం కనీసం 600 నుంచి 700 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. కన్నౌజ్ రాజుకు పిల్లలు లేరని చెబుతారు. రామలక్ష్మణులను పాము నుంచి విడిపించడానికి పాతాళానికి వెళ్లిన హనుమంతుడి విగ్రహాన్ని తయారు చేయమని అతని గురువు పరిష్కారంగా చెప్పాడు. ఈ హనుమాన్జీ విగ్రహాన్ని వింధ్యాచల్ పర్వతం నుండి తీసుకురావాలి. కన్నౌజ్ రాజు కూడా అలాగే చేసి హనుమాన్జీ విగ్రహాన్ని వింధ్యాచల్ నుంచి పడవలో తీసుకొచ్చాడు. అప్పుడు అకస్మాత్తుగా పడవ విరిగింది మరియు ఈ విగ్రహం మునిగిపోయింది. ఇది చూసి రాజు చాలా బాధపడ్డాడు. మరియు అతను తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఈ సంఘటన జరిగిన చాలా సంవత్సరాల తరువాత గంగ నీటి మట్టం తగ్గినప్పుడు
అక్కడ ధూనిని స్థాపించడానికి ప్రయత్నిస్తున్న రామభక్తుడైన బాబా బాలగిరి మహారాజ్ ఈ విగ్రహాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని అక్కడి రాజు నిర్మించాడు. ఈ హనుమాన్ విగ్రహం పొడవు దాదాపు 20 అడుగులు. మంగళ శనివారాల్లో ఇక్కడ హనుమాన్ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గంగాజలం హనుమంతుడిని తాకుతుందని, ఆ తర్వాత గంగాజలం తగ్గుతుందని నమ్ముతారు. ఇది హనుమాన్జీ యొక్క నిరూపితమైన ఆలయం. అయితే యూపీలోని మతపరమైన నగరంగా పిలువబడే అలహాబాద్లోని సంగం ఒడ్డున చాలా ప్రత్యేకమైన హనుమాన్జీ ఆలయం ఉందని మీకు తెలుసా? ఆయన విగ్రహాన్ని ఎక్కడ పూజిస్తారు? ఈ హనుమంతుని దర్శనం తర్వాతనే సంగమం యొక్క మొత్తం పుణ్యం పూర్తవుతుందని ఒక నమ్మకం. ఈ విగ్రహం వెనుక హనుమాన్జీ పునర్జన్మ కథ జోడించబడిందని చెప్తారు. సమాచారం ప్రకారం లంకను జయించిన బజరంగ్ బలి విపరీతమైన నొప్పితో బాధపడుతూ మృత్యు ముఖానికి చేరుకున్నప్పుడు తల్లి జానకి అతనికి ఈ ప్రదేశంలోనే తన వెన్నెముకను అందించి అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించి ఎప్పటికీ ఆరోగ్యంగా మరియు జీవించమని ఆశీర్వదించింది. దీంతో పాటు మా జానకి కూడా ఈ త్రివేణి బీచ్లో సంగమ స్నానానికి ఎవరు వస్తారో వారు హనుమాన్జీని చూసినప్పుడే సంగమ స్నానం యొక్క నిజమైన ఫలం పొందుతారని కూడా చెప్పారు. ఇది చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది. ఈ హనుమాన్జీ విగ్రహానికి ప్రయాగ కొత్వాల్ హోదా కూడా వచ్చిందని కూడా మీకు తెలియచేద్దాం. క్రీస్తు శకం 1400లో ఔరంగజేబు భారతదేశంలో పరిపాలిస్తున్నప్పుడు ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నించాడని కూడా ఈ ఆలయం గురించి చెప్తారు. ఇందుకోసం 100 మంది సైనికులను నియమించిన చాలా రోజుల పాటు శ్రమించిన విగ్రహాన్ని తరలించలేకపోయాడు. 1582లో అక్బర్ తన సామ్రాజ్యాన్ని విస్తరింపే పనిలో నిమగ్నమైనప్పుడు అతను ఇక్కడకు కూడా వచ్చాడు. మంగఢ్, అవధ్, బెంగాల్ సహా తూర్పు భారతదేశంలో జరుగుతున్న తిరుగుబాటును శాంతింపజేయడానికి అక్బర్ ఇక్కడ ఒక కోటను నిర్మించాడు. అక్కడ అక్బర్ హనుమాన్జీని తీసుకోవాలని కోరుకున్నాడు. అతను విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నించాడు. కానీ విగ్రహం ఉన్న స్థలం నుండి కదల్లేదు. అదే సమయంలో హనుమంతుడు అక్బర్కు ఒక కల ఇచ్చాడని చెబుతారు. దాని తర్వాత అక్బర్ ఈ పనిని ఆపివేశాడు మరియు హనుమాన్జీ నుండి తన ఓటమిని అంగీకరించాడు. అలాగే పశ్చాత్తాపడ్డాడు. భక్తులు ప్రతి మంగళ శనివారాల్లో తమ వ్రతం నెరవేరిన తర్వాత ధ్వజారోహణకు సంగీత వాయిద్యాలతో ఊరేగింపు రూపంలో ఇక్కడికొస్తారు. భారతదేశంలో అనేక నిరూపితమైన హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. కానీ ప్రయాగ్రాజ్లోని హనుమాన్ ఆలయం ప్రత్యేకమైంది. పడి ఉన్న హనుమాన్ గుడి కథ తెలుసు. ఇంతకీ ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి? దీని వెనక రహస్యం మరియు కథ ఏమిటి తెలుసుకోండి. హనుమంతుడు వ్యాపారికి ఒక కల ఇచ్చాడు. అది ఒక కథనం ప్రకారం 100 సంవత్సరాల క్రితం ఒక ధనిక వ్యాపారి ఈ హనుమంతుని విగ్రహాన్ని తీసుకెళ్తున్నాడు. అప్పుడే అతని పడవ సగం ఒడ్డుకు చేరుకొని హనుమాన్జీ విగ్రహంలో పడింది. ఈ వ్యాపారి హనుమాన్జీ విగ్రహాన్ని ఎత్తడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ ఎటువంటి విజయం సాధించలేదు. అప్పుడు హనుమాన్జీ అతనికి ఒక రాత్రి కలని ప్రసాదించాడు మరియు తాను ఈ సంగమం వద్ద మాత్రమే ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెప్పాడు. పడుకొని ఉన్న హనుమాన్జీ విగ్రహం యొక్క విశేషాలు హనుమాన్జీ ప్రయాగ్రాజ్ సంగమం వద్ద అనేక పేర్లతో కూడా పిలుస్తారు. వారిని బడే హనుమాన్జీ, ఫోర్ట్ హనుమాన్జీ, లేతే హనుమాన్జీ మరియు దామ్వాలే హనుమాన్జీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నేల క్రింద హనుమాన్జీ విగ్రహం పడుకున్న భంగిమలో ఉంది మరియు హనుమంతుడు ఒక చేత్తో అహిరావణుడిని మరియు ఒక చేతితో మరొక రాక్షసుణ్ణి పట్టుకున్నాడు. ఈ హనుమాన్ విగ్రహం పొడవు దాదాపు 20 అడుగులు. మంగళ శనివారాల్లో ఇక్కడ హనుమాన్ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గంగాజలం హనుమంతుడిని తాకుతుందని, ఆ తర్వాత గంగాజలం తగ్గుతుందని నమ్ముతారు. ఇది హనుమాన్జీ యొక్క నిరూపితమైన ఆలయం. ఇక్కడకు వచ్చిన వారి కోరికలన్నీ నెరవేరుతాయి. అన్ని కష్టాల నుంచి స్వేచ్ఛ ఉంది. హనుమాన్జీ అంటే అద్భుతానికి మరో పేరు.